కొద్ది రోజుల కిందట ఒక వీడియో పెట్టినప్పుడు మన VS లో ఒకరు అడిగారు, శనగపప్పు పాయసం ఎలా చేస్తారో వీడియో చేయండి సిస్టర్ అని. మీలో ఒకరు అడిగిన వీడియో చేయకుండా ఎందుకుంటాను? శ్రావణ శుక్రవారంలో లాస్ట్ శుక్రవారం నేను ప్రసాదం కింద ఈ ప్రసాదాన్ని అయితే చేశాను. దాంతో పాటు మీకు కూడా వీడియో షేర్ చేస్తాను. ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు సగ్గుబియ్యాన్ని రెండింటిని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ముందుగా శనగపప్పును కొంచెంగా నెయ్యి వేసేసి కుక్కర్ లో విజిల్ రాణించుకోవాలి. శనగపప్పు బాగా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలానే ఉంచుకోవచ్చు. ఒక గిన్నె పెట్టుకొనేసి నెయ్యి వేసుకొనేసి డ్రై ఫ్రూట్స్ ను ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో 1 కప్పు సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి. నీటిని యాడ్ చేసేసి సగ్గు బియ్యం సేమియాను రెండింటిని బాగా ఉడికించుకోవాలి. మిల్క్ వేసేసి మిల్క్ తోటి బాగా కుక్ చేసుకోవాలి. సేమియా సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తురిగి పెట్టుకున్న 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగిపోయాక యాలకులు, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిని వేసేసుకునేసి సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా ఈ ప్రసాదం చాలా బాగుంటుంది. ప్రసాదం కింద కానీ ఇంట్లో క్విక్ గా తయారు చేసుకోవాలి ఏదైనా స్వీట్ అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 4వ శుక్రవారం ప్రసాదంగా ఈ ప్రసాదాన్ని తయారు చేసి అమ్మకు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది.